సీజన్ 8 లైవ్‌లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటి అంటే ఇప్పటి వరకు 'బిగ్ బాస్' హోస్ట్ నాగార్జున గారైతే ఈ ఇంటికి చీఫ్ తప్ప 'బిగ్ బాస్‌కి' కెప్టెన్సీ అనేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అభిమానులకు ఒక గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకొచ్చారు. అదేమిటి అంటే 'బిగ్ బాస్' ఇంటికి మరో కెప్టెన్సీ కావాలి అని. అలానే 'బిగ్ బాస్' ఇంటిని కొంచెం ముందుకు నడపడానికి, అలానే డిసిప్లిన్ అనేది ఉండడానికి ఇంటికి ఒక కెప్టెన్ కన్ఫర్మ్‌గా ఉండాలి అంటూ అయితే 'బిగ్ బాస్' హౌస్‌కి సంబంధించిన కెప్టెన్సీ కోసం అయితే కొన్ని టాస్క్‌లు అయితే ఇవ్వడం జరిగింది 'బిగ్ బాస్'. అయితే ఏంటి అంటే 'బిగ్ బాస్' గార్డెన్ ఏరియాలో అయితే కొన్ని టేబుల్స్ అనేది కొన్ని క్లాసులు పెట్టడం జరిగింది. ఆ క్లాస్‌ని టాస్క్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఆ గ్లాసులు పేరుస్తూ ఉంటే వెనకాల ఉన్న కంటెస్టెంట్స్ ఆ గ్లాసులు అన్నీ తమ బాల్‌తో పడేయవలసి వస్తుంది. అలానే ఏ కంటెస్టెంట్‌ని మనం సపోర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంటెస్టెంట్‌ని మనం ఇంటికి కెప్టెన్‌గా విన్ చేయాలి. అయితే దాని తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య రచ్చ అయితే ఆ గ్లాసులు పడేయడంలో చాలా పోటాపోటీగా పోటీ చేశారు. దాని తర్వాత అక్కడ నిఖిల్‌ని గెలిపించాలని అనుకున్నారు. దాని తర్వాత విష్ణుప్రియ అలానే సోనియా మధ్య రచ్చ రావడంతో విష్ణుప్రియని గెలిపించాలి అనుకుంటున్నాడు నిఖిల్. మరి సోనియా మరి నిఖిల్ మధ్య రచ్చ ఎలా ఉంటుంది?